అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం కోసం హైదరాబాద్లోని తలుపులు తయారయ్యాయి. న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో వారు ఈ తలుపులను తయారు చేశారు. గతేడాది జూన్లోనే తలుపుల తయారీ పనులు మొదలుపెట్టారు. తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు 60 మంది కళాకారులు తలుపులను తయారు చేశారు. ఇప్పటికే అయోధ్య ఆలయంలో తలుపులను బిగిస్తున్నారు. ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు అంటున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఓవర్ టు యు. మనకు శాశ్వత కీర్తి లభించబోతుంది. ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన తలుపుల తయారీకి సంబంధించిన మొత్తాన్ని హైదరాబాద్కే కీర్తి లభించింది. దీనికి సంబంధించిన అనురాధ టింబర్స్ వారు ఈ అయోధ్య మందిరానికి సంబంధించిన 18 ముఖద్వారాలు 100 తలుపులు కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే తెలంగాణకు పుణ్యక్షేత్రంగా పిలువబడుతున్న యాదాద్రి ఆలయానికి కూడా వీరే ముఖద్వారాలు కావచ్చు, అటు తలుపులు కావచ్చు తయారు చేశారు. యాదాద్రి స్ఫూర్తిని తీసుకొని కూడా నేడు అంటే అయోధ్య మందిరానికి కూడా ఈ తలుపులు తయారీ ఆర్డర్స్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు అనురాధ టింబర్స్ యాజమానులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఎన్ని రోజులు సమయం పట్టింది, ఎంతమంది కళాకారులు ఈ తయారీ విధానంలో కూడా పాలు పంచుకుంటున్నారు అనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్తే. అంటే తెలంగాణకు పుణ్యక్షేత్రంగా పిలువబడుతున్న యాదాద్రి ఆలయానికి కూడా మీరే మొత్తం తలుపులు కావచ్చు, ముఖద్వారాలు కావచ్చు, గోపురాలు కావచ్చు అన్నిటిని కూడా మీరే సిద్ధం చేశారు. అదే స్ఫూర్తితో అంటే మరో అయోధ్య మందిరానికి కూడా 18 మెయిన్ ద్వారాలు 100 తలుపులు కూడా తయారు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ మేము ఎప్పటి నుంచో టెంపుల్స్కి ధ్వజస్తంభాలు, టెంపుల్స్కి వుడ్డు అమ్మాము. అయితే యాదగిరిగుట్టలో చాలా పెద్ద టెంపుల్ కాబట్టి మాకు అవకాశం వచ్చింది. అందులో మహారాజ్ గోపురం, సప్తతల గోపురం అన్ని గోపురాలకి తలుపులు మేమే చేసాం. అలాగే దాని లోపల ధ్వజస్తంభం కూడా మా టీమే చెక్కింది. యాదగిరిగుట్ట తర్వాత అయోధ్య మందిరానికి కూడా మాకు తలుపులు తయారు చేసే అవకాశం మాకు దక్కిందన్నమాట. అంటే ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా మీకు ఈ అవకాశం దక్కింది. అయోధ్య మందిరానికి తలుపులు తయారు చేసే విధానం కావచ్చు, 18 ముఖద్వారాలు అంటే మెయిన్ ద్వారాలను కూడా తయారు చేసే అవకాశం మీకు వచ్చింది. ఎంతమంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారో, ఎన్ని రోజుల సమయం పట్టింది? మొత్తం 6వ నెలలో స్టార్ట్ చేసామండి ఈ సంవత్సరం. సో ఇప్పటికీ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ టెంపుల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసాము. సో మొత్తం 6 నెలల్లో అన్ని 18 డోర్లు తయారు చేసేసాము. దాని మీద ఇప్పుడు గోల్డ్ ప్లేటింగ్ వర్క్, ఇన్స్టలేషన్ వర్క్ ఉంది. సో ఫైనల్గా జనవరి 1వ తారీఖు నుంచి బిగిచ్చేసేస్తాం అనమాట. సో అన్ని తలుపులు కాక మేము ఎలైడ్ బిల్డింగ్స్లో ఒక 100 పైగా డోర్ ఫ్రేములు బిగించాము. సో ఆ టెంపుల్ యాదగిరిగుట్టలో కూడా మొత్తం టెంపుల్ వుడ్ వర్క్ మొత్తం మేమే చేసామండి. సో క్యూ కాంప్లెక్స్ కానీ అయోధ్యలో కూడా నెక్స్ట్ 1 ఇయర్ పాటు వుడ్కి సంబంధించిన డోర్లు, ఫస్ట్ ఫ్లోర్ డోర్లు, పర్కోటా డోర్లు అన్నీ మేమే చేస్తున్నాం. ఈ అవకాశం అంటే ఇతరులకు కాకుండా హైదరాబాద్ వారికి రావడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? అంటే అయోధ్య మందిరానికి మీ చేతుల ద్వారా కూడా ఇలాంటి పనులు చేయడం పట్ల అంటే ఒక మంచి పని చేయడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే మా కంపెనీ ఎప్పటి నుంచో ఉంది ఇది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఈ అవకాశం వస్తుందని? అనుకోలేదండి. సో నేను ఎప్పుడు మాకింత అదృష్టం వస్తుందని మేము అనుకోలేదు. సో యాదగిరిగుట్ట చేసినప్పుడే మేము అయోధ్యకు కూడా చేస్తే బాగుంటుంది అని అనుకున్నట్టుగానే మాకు అవకాశం వచ్చింది. మేము దాన్ని పని బాగా చేసాము. అక్కడ వచ్చిన ట్రస్ట్ మెంబర్లు కానీ చూసిన వాళ్ళు కానీ పని బాగా వచ్చిందని చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయింది? అంటే ఎంతమంది కళాకారులు ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడ పాల్గొన్నారు? అంటే మొత్తం బంగారు పూతతో కూడా ఈ తలుపులను తయారు చేస్తున్నారని తెలుపుతున్నారు. ఎట్లా ఉంది? కళాకారులు ఏ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు? తమిళనాడు నుంచి అండి. కుమారస్వామి స్థపతి అని అతను వుడ్ కార్వింగ్లో చాలా స్పెషలిస్టు. వాళ్ళ టీం మొత్తం పనిచేస్తున్నారు. ఇంకా పాలిష్ వర్క్ కూడా అక్కడే చేస్తున్నాం అయోధ్యలోని. సో ఇప్పుడు మా కంపెనీకి ఇంత అవకాశం రావటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. సో నరసింహస్వామి కటాక్షాలతో మా కంపెనీకి ఈ పని దొరికే అవకాశం వచ్చిందనుకుంటున్నాం. మా అదృష్టం కంటే మా బాధ్యతగా ఫీల్ అయ్యి చాలా కష్టపడి చేస్తాం. అంటే ముఖ్యంగా ఈ అనురాధ టింబర్స్ సంబంధించిన స్పెషలైజేషన్ ఏంటి? మేము వుడ్లో స్పెషలిస్టులం అండి. టింబర్లో ఇండియాలో వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కంపెనీ మాది. మేము ఇంటర్నేషనల్గా కూడా వుడ్ ఎక్స్పోర్ట్ చేసాము. అలాగే వుడ్ క్వాలిటీలో కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీ మా కంపెనీ సప్లై చేస్తుంది.
అంటే ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి ఈ తలుపులు? అంటే బిగించడం కానీ కావచ్చు, ముఖద్వారాలు కావచ్చు, మెయిన్ ఇంకా వేరే ఇతర డోర్లు కావచ్చు, ఎప్పుడు మొదలవబోతుంది? ఎట్లా ఉంది? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు 6 నెలల్లో మొదలైపోయింది. సో ఇప్పుడు కంప్లీట్ చేసేసాము. ఓపెనింగ్ తర్వాత మిగతా పనులన్నీ కంటిన్యూ చేసేస్తాం అన్నమాట. సో అది ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి ఒక టీం పనిచేస్తుంటే కంటిన్యూస్గా చివరిదాకా ఉండాల్సింది. మా టీము టెంపుల్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మేము పనిచేస్తూనే ఉంటాం. పైగా అక్కడ మేము ఫ్యాక్టరీ సెటప్ చేసాం, మిషనరీ, సో టీము, మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా అక్కడ సెటప్ అయ్యి ఉంది. కాబట్టి కంటిన్యూస్గా పని బాగా చేస్తున్నాం కాబట్టి పని బాగా వస్తుంది. బేసిక్గా అంటే అయోధ్య మందిరానికి వెళ్ళడమే ఒక ఎత్తు అని అంటే అందులో అంటే ఆ మందిరానికి మీరు అంటే మీ కుటుంబం తరపు నుంచి కానీ ఈ అనురాధ టింబర్స్ తరపు నుంచి కానీ సేవలు అందించేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం కూడా మీరు భావిస్తున్నారా? మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే ఇలాంటి ఒక దేశంలోనే అంటే పెద్ద మందిరంగా పిలువబడే అయోధ్య మందిరంకి పనిచేసే అవకాశం దక్కినందుకు. అక్కడ అయోధ్యలో మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నారండి. సో మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము, తెలుగువారుగా మాకు ఈ అవకాశం దొరకటం. అండ్ చాలా అప్రిషియేషన్ వస్తుంది అక్రాస్ ద వరల్డ్ నుంచి. అమెరికా నుంచి కూడా ఎన్ఆర్ఐలు అప్రిషియేట్ చేస్తున్నారు. సో మా చేతిలో మాకు సంబంధించి మా అనురాధ టింబర్స్ మంచి పని చేయాలి, క్వాలిటీగా చేయాలి, టైం కంప్లీట్ చేయాలి, దాని మీదే మా దృష్టి అంతా ఉంది. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? మాకు ఇంత అవకాశం రావటం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఇంతకుముందు యాదాద్రి ఆలయానికి సంబంధించిన ముఖద్వారాలు కావచ్చు, తలుపులు కావచ్చు, అది ఏదైతే మేము తయారు చేసామో అదే స్ఫూర్తిని తీసుకొని అయోధ్య మందిరానికి మాకు ఈ అవకాశం రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మన ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాలను కూడా మాకు అభినందిస్తున్నారని కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.